తెలుగు టీవీ సామాన్యుని గళం. ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను మీ లొట్టి శ్రీను. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ముఖ్యంగా దీపావళి సందర్భంగా వెలసిన క్రాకర్స్ షాపులు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. అందులో భాగంగా అసలు 2 నుంచి 4 వరకు మాత్రమే లైసెన్స్లు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసింది. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలో 4 లైసెన్సులు ఉన్నా కూడా 40 షాపుల వరకు వెలసాయంటే ఇక్కడ అధికారుల పక్షపాత వైఖరి ఏ విధంగా ఉందో తేట తెల్లమవుతుంది. గతంలో ఒక లైసెన్స్ హోల్డర్ ఉండాలంటే క్రాకర్స్ షాప్ పెట్టుకోవాలని, ఆ లైసెన్స్ తేవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ అంత డబ్బు పెట్టలేక ఇప్పుడున్న వాడు ఇక్కడ ఉన్న ఈ 2 నుంచి 4 మంది లైసెన్స్దారులతో వారి యొక్క లైసెన్సులను చూపిస్తూ మిగతా 40 షాపుల వరకు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మెయిన్ ఫైర్ స్టేషన్ అధికారి ఆయన అన్ని చూస్తూ అక్కడ నిబంధనలు కరెక్ట్ ఉన్నాయా లేదా, ప్లేస్ ఎలాగుంది, జనవాసాల మధ్యన ఉందా, రోడ్డుకు సెట్ బ్యాక్ ఎంత ఇది ఉంది, ఇవన్నీ కూడా చూసి 3 మీటర్ల సెట్ బ్యాక్ చేస్తూ షాపులకు 15 ఫీట్లు సరౌండింగ్, ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా కూడా ఫైర్ వాహనము రావడానికి చుట్టుముట్టు 15 ఫీట్ల విస్తీర్ణం ఓపెన్ ప్లేస్ ఉండాలి. పెద్దగా ఎటువంటి కూడా అక్కడ 2 వాటర్ డ్రమ్ములు, నీళ్ళతో కూడిన బకెట్లు, మట్టితో కూడిన బకెట్లు, ఫైర్ గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా నియమ నిబంధనల్లో ఇవి చాలా ప్రధానమైనవి. కాకపోతే ఇక్కడ వీటిని అంతా తుంగల తొక్కారు. ఎక్కడ షాపు పక్కన షాపు ఏర్పాటు చేసుకోవడము, ఒక షాపు పక్కన ఇంకొక షాపు ఉండకూడదు, కంప్లీట్లీ ఓపెన్గా ఉండాలి. కానీ అవన్నీ బేఖతారు చేస్తూ అధికారులు వాళ్లకు లైసెన్స్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఫైర్ స్టేషన్ అధికారి ఏ విధంగా ఇచ్చారో తెలియదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ స్థాయి అధికారి కూడా వాళ్లకు ఇష్టానుసారంగా లైసెన్సులు జారీ చేయడము అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది. ముఖ్యంగా జనవాసాల దగ్గర ఇలాంటి షాపులు ఏర్పాటు చేయకూడదు. ఎక్కడో ఊరి చివరన లేకపోతే పెద్ద మైదాన ప్రాంతాల్లో ఇలాంటి క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ మెయిన్ రోడ్డులో జనవాసాల మధ్యన ట్రాఫిక్ రద్దీగా దగ్గర ఒక షాపు పక్కన ఇంకొక షాపు, ఎటు చూసిన రద్దీ ప్రాంతంలో ఇలా షాపులు వెలిశాయి. ఇంకొకటి, ఇష్టానుసారంగా వాళ్ళు అనుమతులు ఇచ్చారంటే అందులో ఎంతో అవినీతి చోటు చేసుకుంటుంది. అస్సలు 40 షాపులు అంటే 4 లైసెన్స్ హోల్డర్స్ కూడా లేరు. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే 3,500 రూపాయలు ఇచ్చి ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారు. కానీ అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది ఎవరు గమనించలేదు. ముఖ్యంగా దీపావళి పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి. వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒకవేళ షాపులు మీరు పెట్టదలుచుకుంటే ఇలా నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. దీన్ని ఫాలో అయిన వారికే, అది కరెక్ట్ లైసెన్స్ ఉన్న వారికే మేము అనుమతులు ఇస్తామని చెప్పాలి. కాకపోతే ఎవరు అడిగితే వాళ్ళు ఇచ్చారంటే ఇందులో
చాలా 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 కుంభకోణం తాగి ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు 40 షాపులు అంటే ఒక్కొక్క షాపు యజమాని ఒక ప్రధాన వ్యాపారానికి 30,000 నుంచి 50,000 వరకు ముట్ట చెప్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసింది. అలా ఆ వ్యక్తులు ఎవరైతే పెద్ద వ్యాపారులు ఉంటారో ఆ వ్యక్తులకు 30,000 నుంచి 40,000 చిన్న లైసెన్స్ లేని షాపు వాళ్ళు సమర్పించుకుంటారు, ముట్ట చెప్తారు. ఆ 30 నుంచి 40, 50,000 రూపాయలు తీసుకొని ఆయన అన్ని శాఖల అధికారులకు, సమాజంలో ఉన్న ఇతరులకు సమన్వయం చేస్తూ వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇలా ఈ యొక్క షాపులు నిర్వహించుకోవడానికి వాళ్ళకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జనవాసాల మధ్యన షాపులు ఉండకూడదు. గుడిల మధ్యన, బడుల మధ్యన, మసీదుల దగ్గర షాపులు ఏర్పాటు చేసుకోకూడదు. జన సంచారం లేని దగ్గర ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నారాయణపేటలో నేను కొన్ని విజువల్స్ తీశాను, మీరు చూడండి. ప్రతి షాపు ఎక్కడో ఒక వేల మీద లెక్క పెట్టే షాపులు మాత్రమే కరెక్ట్ నిబంధనలతో పాటిస్తున్నారు. మిగతా వారు అలా లేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. అలాంటిది ఇప్పుడు మనం చూస్తాలేమా సొసైటీలో, ఈ సమాజంలో. అరే బాణసంచ తయారు చేసే తమిళనాడులోని శివకాశి దగ్గరనే ఎన్నోసార్లు పేలుళ్ళు జరిగాయి, హైదరాబాద్లో జరిగాయి, ఆంధ్రలో జరిగాయి. ఇలా మనం చూస్తున్నాం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎవరికి లైసెన్స్ మంజూరు చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ చూసుకొని కదా ఇచ్చేది. ఏదో వస్తుంది 2-3 రోజుల పండుగ ఉందంటే హడావుడిగా వ్యాపారులను పిలిపించి ఇంకా ఇట్లా 2-3 రోజుల ముందే మీరు పెట్టుకోండి అది ఇది అని ఇష్టానుసారంగా వాళ్ళకి అనుమతులు ఇచ్చి ఏదైనా సంభవిస్తే అప్పుడు దీనికి బాధ్యులు ఎవరు చెప్పండి? ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు అధికారులు కూడా. అందులో భాగంగా ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా కూడా పోలీస్ సిబ్బంది వారు ఎంబడే ఇది కరెక్ట్ లేదని సీజ్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల పైన ఉంది. ఇదంతా కాకుండా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? సరే ఫైర్ సిబ్బంది అధికారులు ఇష్టానుసారంగా ఇస్తే ఏదన్నా ప్రాణ నష్టం సంభవిస్తే అది అనుకోని జరుగుతాయా? కొన్ని దురదృష్టవశాత్తు జరిగితే అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు.
పేరు పెట్టలేరా? బ్యానర్ ఒకటైనా పెట్టాలి కదా. ఆ? చిన్న జరా జరుగుచ్చిన ఎన్ని లక్షల మాలు తెచ్చినావు అప్పి? ఆదుకో ఇది ₹1,00,000 సరిపోతుంది. ఆరా నీ బాట కాకూడదు. నువ్వు తక్కల 10-12 లక్షలకు తక్క తెస్తలేవు.
ఇక్కడ పక్కన పెట్టరా కదా ఏ సంది కదా అదే అతను ఇది షాప్ పేరు ఏం పేరు పెట్టలేరు బ్యానరు మన బ్యానర్ కింద అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ అవసరమే పడదు మీదే ఇంకా స్టార్టింగ్ నుండి బ్రాండ్ కూర్చున్నానంటే పార్లెట్ డిస్ట్రిక్ట్లోకి ఏమైనా బ్రాండ్ అవుతాను అంతే 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 బ్రాండ్ ఇప్పుడు రమ్మంటే వస్తాను నేను